వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నదే ఈ జమిలి ఎన్నికల బిల్లు లక్ష్యం కాగా, జమిలి ఎన్నికలను 30కి పైగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు సమర్థించగా కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. 1951 నుంచి 1967 వరకు దేశంలో జమిలి ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికల నుంచి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాతి కాలంలో సుస్థిర ప్రభుత్వాలు లేకపోవడం, గడువుకు ముందే రాష్ట్రాల అసెంబ్లీలను బర్తరఫ్ చేయడంతో జమిలి ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోయింది. అప్పటి నుంచి లోక్సభ, అసెంబ్లీలకు ఎన్నికలు వేరుగా నిర్వహిస్తున్నారు. జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు తప్పనిసరిగా కోవింద్ కమిటీ ప్రతిపాదించింది. వచ్చే 2029లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా కమిటీ ప్రతిపాదనలు చేసింది. ఇదిలా ఉంటే దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే సుమారు 10 లక్షల కోట్లు ఖర్చవుతుందని సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ గతంలో అంచనా వేసింది. అదే సమయంలో ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం వారం రోజుల్లోనే ముగించి రాజకీయ పార్టీలు ఎలక్షన్ కోడ్ ఖచ్చితంగా అమలు చేస్తే మాత్రం ఈ ఖర్చును కేవలం 3 లక్షల కోట్ల నుండి 5 లక్షల కోట్లలోనే జమిలి ఎన్నికలు పూర్తి చేయొచ్చని తెలిపింది. ఈ ఖర్చులో ఎన్నికల సంఘం ఖర్చు చేసేది 20% మాత్రమే ఉంటుందని సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ తెలిపింది. లోక్సభతో పాటుగా అసెంబ్లీ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒకేసారి జరిపితే ఈ ఖర్చు 10 లక్షల కోట్లు అవుతుందని తెలిపింది. ఇందులోనే పార్టీలు ఎన్నికల కోడ్ ప్రకారం తమ అభ్యర్థుల ప్రచారం కోసం చేసే ఖర్చులు కూడా కలిపి ఉన్నట్లు పేర్కొంది. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే పార్టీలు, అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టి భారీగా ఖర్చు పెడతారు. ఈ ఖర్చులో లోక్సభ ఎన్నికల కోసం 1.20 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి రాగా, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు 3 లక్షల కోట్లు ఖర్చవుతుందని నివేదిక అంచనా వేసింది. వీటితో పాటు మున్సిపాలిటీలకు ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహిస్తే ఆ ఖర్చు 1 లక్ష కోట్లుగా ఉంటుందని తెలిపింది. ఇక జిల్లా పరిషత్, మండల, గ్రామ పంచాయతీల ఎన్నికలకు మరో 4.30 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ అంచనాలు ప్రస్తుతానికి కాగా, భవిష్యత్తులో జమిలి ఎన్నికలు జరిగే సమయానికి ఆ ఖర్చు 15 నుంచి 20 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది.